మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ భాగంలో 27వ అధ్యాయమైన హిప్నటిజం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన పాత స్నేహితుడైన మన అచేతనత్వపు మనస్సును ముందుకు తీసుకుని వచ్చి నిలబెడదాం. ఎందుకంటే మన మనస్సులోని చేతనత్వం ఉన్న భాగానికి అచేతనత్వపు భాగానికి మధ్య ఉన్న సంబంధం యోగ నిద్ర ఎలా పనిచేస్తుందో మనకు తెలియజేస్తుంది కాబట్టి. నిజానికి మనలో ఇద్దరు మనుషులుంటారు. ఒక పెద్దాయన, ఒక చిన్నవాడు. పెద్దాయన పరిమాణంతో పోలిస్తే ఈ చిన్నవాడు 9వ వంతు పరిమాణంతోనే ఉంటాడు. కానీ చాలా హుషారుగా, అన్నింటిలోనూ తలదూరుస్తూ, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, మనస్సు అదుపులో ఉంచే ప్రయత్నం చేసేందుకు ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఇక ఆ పెద్దాయనను అచేతనత్వపు స్థితిలో ఉండే మనస్సు అనవచ్చు. సౌశీల్యం ఉన్న ఒక మహాకాయుడుగా మనం ఈయన్ను ఊహించుకోవచ్చు. ఆలోచించగల శక్తి మాత్రం ఉండదు ఈయనకు. చైతన్యత్వపు స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచించే శక్తి, తర్కము, వివేకము ఉంటాయి. కానీ జ్ఞాపక శక్తి మాత్రం ఉండదు. అచేతనత్వపు స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచన, వివేకము, తర్కాలు ఉండవు, కానీ జ్ఞానము, జ్ఞాపక శక్తి మాత్రం ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క అన్ని అనుభవాలు ఆ వ్యక్తి జన్మించక ముందు జరిగిన విషయాలతో సహా ఈ అచేతనత్వపు మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. ఓ సరి అయిన యోగ నిద్ర అంటే హిప్నోసిస్ ప్రక్రియ ద్వారా వీటిని బయటకు తీసుకుని వచ్చి పరిశీలించే వీలు ఉంది. ఒక ఉదాహరణ కోసం ఈ మొత్తం శరీరాన్ని ఒక గ్రంథాలయంగా ఊహించండి. ఈ గ్రంథాలయంలో ముందున్న ఓ గదిలో గ్రంథాలయ అధికారి కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరున్న సుగుణం ఏమిటంటే, అన్ని రకాల విజ్ఞానం గురించి ఆమెకు తెలియకపోయినా ఏ పుస్తకాల్లో ఎవరికి కావలసిన విజ్ఞానం సమాచారం ఉందో ఆ పుస్తకాలను ఇట్టే గుర్తించగలుగుతుంది. తన ముందు ఉన్న గ్రంథ సూచిక దొంతర్లలో వెతికి ఎవరికి కావలసిన ఏ పుస్తకాన్నైనా సులభంగా తీసి ఇవ్వగలుగుతుంది. మనలో కూడా ఇలాంటి తీరే కనిపిస్తుంది. మన చేతనత్వపు మనస్సు ఆలోచించగలుగుతుంది, ఒక విధమైన తర్కాన్ని సృష్టించగలుగుతుంది. కానీ జ్ఞాపక శక్తి మాత్రం ఉండదు. ఈ చేతనత్వపు మనస్సుకి కూడా ఇందాక మనం చూసిన లైబ్రేరియన్ లాగే ఉన్న సుగుణం ఏమిటంటే, మనము దానికి నేర్పిస్తే ఉత్సాహంతో నేర్చుకుని లోపల ఉన్న అచేతనత్వపు మనస్సును ప్రేరేపించి అక్కడి జ్ఞాన కణాల్లో నుంచి జ్ఞానాన్ని అందుకొని మనకు అందిస్తుంది. ఈ చేతనత్వపు మనస్సు అచేతనత్వపు మనస్సులోని ఆలోచనలను బయటే ఆపేస్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏమిటంటే, ఎప్పుడు పడితే అప్పుడు అచేతనత్వపు జ్ఞాపకాలను కదిపి చూసే వీలు చేతనత్వపు మనస్సుకు ఉండదని. ఇలాంటి జాగ్రత్త ఎంతో అవసరం. లేకపోతే మొదటిది రెండోదాన్ని ఏనాడో మలినం చేసి పారేసి ఉండేది. అచేతనత్వపు మనస్సుకు కేవలం జ్ఞాపక శక్తి, జ్ఞాపకాలే తప్ప ఆలోచనా శక్తి లేదని మేమిందాకే చెప్పాము. ఆలోచనా శక్తే గనుక అచేతనత్వపు మనస్సుకు ఉన్నట్లయితే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవేళ అచేతనత్వపు మనసానికి ఆలోచనా శక్తి కూడా తోడైతే అది ఈ విధంగా ఏడ్చినట్లుంది. ఇది ఇలా ఉండడానికి వీల్లేదు. విషయాలన్నింటినీ నేను తప్పుగా అర్థం చేసుకున్నట్లుంది. మొత్తం చెరిపేసి మళ్లీ రాసుకుంటాను అనవచ్చు. అందువల్లే అచేతనత్వపు మానసానికి ఆలోచన, చేతనత్వపు మానసానికి జ్ఞానము పరస్పర ఆశ్రయాలుగా ఉండవు. ఇక్కడ 2 సూత్రాలను గుర్తుంచుకోవాలి. 1. అచేతన మానసానికి వివేకం ఉండదు. అందువల్ల అది తనకు అందిన సలహాను యథాతథంగా ఆచరించి ఊరుకుంటుంది. తనకు అందిన మాట సత్యమైన, అసత్యమైన తనలో అలాగే దాచి ఉంచుకుంటుందే తప్ప తనకు అందిన విషయం సరైనదా కాదా అని విశ్లేషించి చూడలేదు. 2. చేతనత్వపు మానసం ఏ సమయంలోనైనా ఒక్క ఆలోచన మీద మాత్రమే లగ్నం కాగలిగి ఉంటుంది. మనం నిరంతరంగా ఎన్నో అనుభూతుల్ని పొందుతూ, అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ, వస్తువుల్ని చూస్తూ, వస్తువుల్ని ముట్టుకుంటూ ఉంటాం. మన అచేతనత్వపు మనస్సుకు తగిన రక్షణ లేకపోతే
అన్ని రకాల సమాచారాలు లోపలికి దూరి మన జ్ఞాపకాలు అన్నీ పనికిరాని చెత్తతో కలిసిపోతాయి, పాడైపోతాయి. చేతన, అచేతన మధ్య ఉన్న తెర ఇలాంటి విషయాలన్నింటినీ అచేతనత్వపు మానసానికి జాగ్రత్తగా భద్రపరిచే నిమిత్తం పంపేంత వరకు ఆపి ఉంచుతుంది. ఈ తెర అన్ని విషయాలను బయటే ఆపి ఉంచుతున్న సమయంలో చేతనత్వపు మనస్సు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆలోచన మీద మాత్రమే తనను తాను లగ్నం చేసుకోగలదు. కాబట్టి ఉన్న ఆలోచనలలో అత్యుత్తమంగా అనిపించిన దాన్నే దృక్పథంలోనికి తెచ్చుకొని అవలోకించి, ఆలోచించి, విశ్లేషిస్తూ, కొన్ని ఆలోచనలను స్వీకరిస్తూ, కొన్ని ఆలోచనలను తిరస్కరిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది తప్పేమో అని మీకు అనిపించవచ్చు. మీరు ఒకేసారి 2-3 ఆలోచనలు చేయగల సమర్థులని అనుకుంటూ ఉండవచ్చు. మీ ఊహ తప్పు. ఆలోచన చాలా త్వరగా కదులుతుంది. మెరుపు మెరిసే వేగం కన్నా ఎక్కువ వేగంతో ఆలోచన మారుతుందని ప్రయోగాల్లో రుజువయింది. 2-3 ఆలోచనలను ఏకకాలంలో చేయగలమని మీరు అనుకున్నా, జాగ్రత్తగా జరిపిన ప్రయోగాల వల్ల ఒక్క సమయంలో ఒక్క విషయం మీదే ఆలోచన లగ్నమై ఉంటుందని పరిశోధకులు నిరూపించగలిగారు. ఇదివరకే మేము మీకు చెప్పి ఉన్న అచేతనత్వపు మానసంలోని జ్ఞాననిధిలో ఆ శరీరానికి సంబంధించిన అన్ని అనుభవాలు నిక్షిప్తమై ఉంటాయని మేము మీకు మళ్ళీ స్పష్టం చేయాల్సి ఉంది. అచేతనత్వపు మనస్సు ప్రాంగణం ద్వారా లోపలికి సమాచారం వెళ్లడానికి ఏ అడ్డు ఉండదు. కానీ ఏ విషయాలు చేతనత్వపు మనస్సులో ఇంకా విశ్లేషించబడలేదో అవి మాత్రం పరిశీలింపబడే వరకు అచేతనపు లోపలికి చేరుకోవు. ఇప్పుడు మనం హిప్నటిజం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అచేతనత్వపు మనస్సుకు విచక్షణా శక్తి లేదు, ఆలోచించే శక్తి లేదు, తర్కించే శక్తి లేదు. కాబట్టి ఏదైనా ఒక సూచనను బలవంతంగా చేతనత్వపు మనస్సుకు, అచేతనత్వపు మనస్సుకు మధ్య ఉన్న తెరలో నుంచి లోపలికి పంపించగలిగితే మీ ఇష్ట ప్రకారం అచేతనత్వపు మనస్సుతో పని చేయించుకోవచ్చు. చేతనత్వపు మనస్సును ఒకే ఆలోచన మీద లగ్నం చేసి ఇస్తున్న సూచనకు బలం పెరుగుతుంది. మనం ఎవరికైనా వారు హిప్నటైజ్ అవుతారు అని ఒక సూచన చేస్తే ఆ మాటను వారు నమ్మితే వారు తప్పక హిప్నటైజ్ చేయబడతారు. ఎందుకంటే అప్పుడు ఆ తెర కాస్త దించబడి ఉంటుంది. చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, తమను ఎవ్వరూ హిప్నటైజ్ చేయలేరని. ఒకసారి అని ఊరుకుంటే పర్వాలేదు, ఆ మాటనే మరీ మరీ వాగుతారు. హిప్నటిజం తనను ఏమీ చేయలేదని అనేక సార్లు చెప్పడం వల్ల దానిని నిరోధించగలగడం పోయి ఇంకా సులభంగా లొంగిపోగల స్థితిని వారు చేరుకుంటారు. ఎందుకంటే ఇచ్ఛాశక్తికి ఊహాశక్తికి యుద్ధం జరిగితే ప్రతిసారి ఊహాశక్తి విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. కాబట్టి తాము హిప్నటిజంకు లొంగిపోకూడదని సంకల్పించుకోగానే ఊహాశక్తి విజృంభించి నువ్వు లొంగిపోతావు అని మంత్రించినట్లు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే వాళ్ళు దానికి లొంగిపోయి ఉంటారు. ఓ మనిషి ఎలా హిప్నటైజ్ అయిపోతాడో మీకు తెలిసే ఉంటుంది. దీని గురించి మళ్ళీ ఇంకోసారి తెలుసుకున్నందువల్ల వచ్చే ప్రమాదం ఏదీ ఉండదు. ముందుగా హిప్నటైజ్ చేయబడే వ్యక్తి ధ్యాసను ఆకర్షించడానికి ఓ ఉపాయాన్ని మనం ప్రయోగించగలిగితే ఏ సమయంలోనైనా ఒకే ఒక్క ఆలోచనను మాత్రమే చేయగల చేతనత్వపు మనస్సును మనం బందీ చేసి పట్టుకొని తగిన సూచనలను అందిస్తే అవి వ్యక్తి చేతనత్వపు మనస్సులోనికి ప్రాక్కుంటూ వెళతాయి. సాధారణంగా హిప్నటిస్టు వద్ద ఓ మెరిసే బటన్ కానీ, ఓ గాజు ముక్క గాని, మరేదైనా చిన్న వస్తువు గాని ఉంటుంది. తళుక్కుమని మెరుస్తూ ఉండే ఈ వస్తువు మీదే దృష్టిని, మనస్సును నిలబెట్టి ఉంచమని హిప్నటిస్టు తన ఆధీనంలోనికి తెచ్చుకోబోయే వ్యక్తికి చెప్తాడు. తన వెనుక జరుగుతున్న కొన్ని పనులను ఆ వ్యక్తి చేతనత్వపు మనస్సుకు తెలియనీయకుండా దాని ధ్యాసను మళ్లించి ఒక విషయం మీదే దాన్ని నిలబెట్టి ఉంచడమే దీని లక్ష్యం. హిప్నటిస్టు ఒక వస్తువును ఒక వ్యక్తి కంటి చూపుకి కొంచెం పైకి ఉండేలాగా పట్టుకొని దాన్నే చూస్తూ ఉండమంటాడు. కొంచెం ఇబ్బందిగా అనిపించే ఆ వైపే చూస్తూ ఉండడం వల్ల చూస్తున్న వ్యక్తి కనుగుడ్లకు, కనురెప్పలకు కూడా కొంత శ్రమ కలిగిస్తుంది. కళ్లను, కనురెప్పల్ని కదిలించే కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. శరీరం మొత్తం మీద చాలా బలహీనంగా ఉండే కండరాలు ఇవే కాబట్టి సులభంగా అలసిపోతాయి. కొన్ని క్షణాల పాటు తదేకంగా ఆ వస్తువు వంక చూసేసరికి ఆ వ్యక్తి కళ్ళు అలసిపోయి
కన్నీరు రావడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో ఆ వ్యక్తి అలసిపోతున్నాడని, అలసటతో అతని కళ్ళు బరువెక్కుతున్నాయని, తాను నిద్రపోవాలని అతనికి అనిపిస్తున్నదని చెప్పడం హిప్నాటిస్టుకు చాలా సులభం. నిజంగానే ఆ వ్యక్తి కళ్ళు బాగా అలసిపోయి ఎప్పుడెప్పుడు వాటిని మూసుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు వాటిని అలసిపోయేలా చేస్తున్నది ఆ హిప్నటిస్టే కదా. మీ కళ్ళు అలసిపోతున్నాయి, మీ కళ్ళు అలసిపోతున్నాయి అని ఒకే మాట చచ్చెంత విసుగు పుట్టిస్తూ, మళ్లీ వచ్చి తగులుతూ మనస్సును తొలిచేస్తూ, అతడి రక్షణా కవచాన్ని ఎరుకను ఛేదించి అతడిని మైమరిచేలా చేస్తుంది. యథార్థానికి ఆ వ్యక్తికి ఈ మొత్తం వ్యవహారం మీద విసుగు పుట్టుకొచ్చేసి దీనికి బదులు హాయిగా నిద్రపోవడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొన్నిసార్లు జరిగాక ఆ వ్యక్తికి హిప్నటిస్ట్ మాటల మీద నమ్మకం ఎక్కువవుతుంది. అంటే ఆ వ్యక్తికి హిప్నటిజానికి లోబడే అలవాటు ఏర్పడుతూ ఉన్నదన్నమాట. కాబట్టి హిప్నటిస్టు ఆ వ్యక్తికి మీ కళ్ళు బరువెక్కుతున్నాయి అని ఒక సూచన ఇస్తే ఆ వ్యక్తి వెంటనే ఆ సూచనను ఏమాత్రం సందేహించకుండా నమ్ముతాడు. ఎందుకంటే ఇదివరకు కూడా హిప్నటిస్టు చెప్పినట్లే అతడి కళ్ళు ఆ పరిస్థితుల్లో బరువెక్కిపోయాయి కనుక. ఈ విధంగా ఆ వ్యక్తి హిప్నటిస్ట్ ఇచ్చే సూచనలు, సలహాల మీద కొంచెంగా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అచేతనత్వపు మనస్సుకు ఏమాత్రమూ తర్కం తెలియదు. దానికి విచక్షణ, జ్ఞానం ఉండదు. అందువల్ల చేతనత్వపు మనస్సు కళ్ళు బరువెక్కుతున్నాయని హిప్నటిస్ట్ చెప్పగానే ఎలా నమ్ముతుందో, మీకు నొప్పి లేదు అనే సూచనను హిప్నటిస్ట్ చెప్తే ఆ మాటను నిజమేనని ఒప్పుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణుడైన హిప్నటిస్టు తన బలమైన సూచనల ద్వారా ఒక స్త్రీకి ఏమాత్రమూ నొప్పి కలుగకుండా సుఖప్రసవాన్ని జరిగేలాగా చూడగలడు. ఏ ఇబ్బంది, నొప్పి లేకుండా పాడైపోయిన పంటిని ఒక వ్యక్తి నోట్లో నుంచి లాగివేయబడేలాగా చూడగలడు. కొంత హిప్నటిజం సాధనతో ఇలాంటి వాటిని సులభంగా సాధించవచ్చు. మొత్తం మీద జరిగేది ఏమిటంటే, ఎవరు హిప్నటైజ్ చేయబడుతున్నారో వాళ్ళు హిప్నటిస్టు మాటలను నమ్ముతూ ఉంటారు. వేరే విధంగా చెప్పాలంటే, ఆ వ్యక్తి కళ్ళు బరువెక్కుతున్నాయని హిప్నటిస్టు చెప్తాడు. ఆ వ్యక్తి అనుభవంలో కూడా కళ్ళు బరువెక్కి ఉంటాయి. కళ్ళు మూసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందని హిప్నటిస్టు చెప్తాడు. ఆ వ్యక్తి కళ్ళు మూసుకోగానే నిజంగానే అతడికి హాయిగానే ఉంటుంది. ఓ హిప్నటిస్టు తన సూచనలన్నింటినీ హిప్నటైజ్ చేయబడే వ్యక్తి నిజంగా నమ్ముతూ ఉన్నాడో లేదో నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఆ వ్యక్తి పడుకుని ఉన్నాడనుకోండి, అప్పుడు మీరు నిలబడి ఉన్నారు అని చెప్పడం నిరుపయోగమే అవుతుంది. చాలామంది హిప్నటిస్టులు తాము చెప్పే విషయాలు నిరూపించబడిన తరువాత మాత్రమే ఆ మాటను చెబుతారు. ఉదాహరణకు, ఓ హిప్నటిస్టు ఓ వ్యక్తిని చేతిని పూర్తిగా పక్కకు చాపమని చెబుతాడు. ఈ మాటను అనేకసార్లు యాంత్రికంగా చెప్పిన తరువాత ఆ వ్యక్తి అలసిపోతున్నట్లు గమనించిన తరువాత, మీ చెయ్యి అలసిపోతోంది, మీ చెయ్యి బరువెక్కుతోంది, మీ చెయ్యి అలసిపోతోంది అని చెబుతాడు. ఆ మాటలు నిజమేనని ఆ వ్యక్తికి నిజంగా అనుభవమవుతూ ఉంటుంది. మగతగా దాదాపు గాఢ నిద్ర పట్టబోయే దశలో ఉన్న ఆ వ్యక్తి, అవునయ్యా, ఇంతసేపు చెయ్యి చాచి నించొని ఉంటే చెయ్యి నొప్పి పెట్టదా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారే అని అనలేడు. హిప్నటిస్టుకు నిజంగానే కొంత శక్తి ఉన్నట్లు, శాసించి ఏ పనినైనా చేయించుకోగల మహిమ ఉన్నట్లుగా నిజంగా నమ్ముతూ ఉంటాడు. భవిష్యత్తులో డాక్టర్లు, సర్జన్లు ఈ హిప్నటిజంను తమ వైద్యానికి ఉపయోగించుకుంటారు. ఎందుకంటే హిప్నటిజం వల్ల అనుబంధంగా ఏ ఇబ్బందులు, జబ్బులు రావు కాబట్టి, రోగులకు ఏ కష్టము, నష్టము ఉండదు కాబట్టి, వాళ్లకు ఏ ఉద్వేగాలు, విచారాలు కలుగవు కాబట్టి, హిప్నటిజం చాలా సహజంగా ఉండి సూచనలకు దాదాపు అందరూ లోబడతారు. ఎంత గట్టిగా ఓ మనిషి తనను హిప్నటైజ్ కాబడనని చెప్పుకుంటూ ఉంటాడో అంత సులభంగా ఆ వ్యక్తి హిప్నటైజ్ చేయబడతాడు. ఇంకొకళ్ళకి హిప్నటైజ్ చేయడం గురించి మనం ఆలోచించడం లేదు. విచక్షణ రహితంగా సరైన శిక్షణ పొందకుండా చేసే హిప్నటిజం వల్ల ఎంతో హాని, కీడు కలుగుతాయి. మా ఉద్దేశం మిమ్మల్ని మీరు యోగ నిద్రలోకి పంపుకునేందుకు సహాయం చేయాలనే. మిమ్మల్ని మీరు యోగ నిద్రలోకి పంపుకొని ఎన్నో చెడు అలవాట్లను మాన్చుకోవచ్చు. మీకున్న బలహీనతలను జయించవచ్చు. చలికాలంలో మీ ఒంటి ఉష్ణోగ్రతను ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి గొప్ప అద్భుతాలు ఎన్నింటినో చేయవచ్చు. ఇంకొకళ్ళను ఎలా హిప్నటైజ్ చెయ్యాలో మేము చెప్పబోవడం లేదు.
ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంటే తప్ప ఇంకొకళ్ళను హిప్నటైజ్ చేయడానికి ప్రయత్నించడం అత్యంత హానికరం. మీ ఉపయోగం కోసం మిమ్మల్ని మీరు ఎలా హిప్నటైజ్ చేసుకోవచ్చో మేము నేర్పుతాము. హిప్నటిజం గురించిన కొన్ని వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం మేమిప్పుడు చేస్తున్నాము. పైపాఠంలో సొంతంగా హిప్నటైజ్ చేసుకోవడం గురించి మీరు నేర్చుకుంటారు. పశ్చిమ దేశాల్లో ఒక అపోహ ఉంది, ఎవ్వరినీ వెంటనే హిప్నటైజ్ చేయడానికి వీలు పడదు అని. మేము చెప్పినట్లుగా అది నిజంగా అపోహే. ప్రాచ్య విద్యా విధానంలో యోగ నిద్రను అభ్యసించిన వాళ్ళు ఎవరైనా వెంటనే ఎవరినైనా నిద్రలోనికి పంపి హిప్నటైజ్ చేయగలరు. ఇంకొక మాట కూడా వినిపిస్తోంది, నైతిక ధర్మాలకు విరుద్ధమైన ఓ పనిని హిప్నటైజ్ చేసి బలవంత పెట్టి ఎవరి చేత చేయించలేరు అని. ఈ మాట కూడా పూర్తిగా తప్పే. సత్ప్రవర్తనతో నడుచుకుంటూ జీవిస్తున్న ఒక మంచి మనిషిని పట్టుకుని హిప్నటైజ్ చేసేసి ఇక వెళ్లి ఓ బ్యాంకును దోచుకునిరా అంటే ఆ పని చేయడు. నిద్రలో నుంచి లేచి కూర్చుంటాడు. కాని చాకచక్యం ఉన్న హిప్నటిస్టు ఓ వ్యక్తిని అతనొక ఆట ఆడుతున్నట్లు లేక ఓ నాటకంలో నటిస్తున్నట్లు తన సూచనలను సలహాలను జాగ్రత్తగా రచించి ఆ వ్యక్తిని మభ్యపెట్టగల సమర్థుడై ఉంటాడు. ఓ హిప్నటిస్టు తెలివిగా మాయమాటలు చెప్పి ఇంకొక వ్యక్తికి హాని చేసే వీలు ఉంది. ఆ హిప్నటిస్టు చేయాల్సిందల్లా మంచి మాటల గారడీతో ఆ హిప్నటిజానికి గురి అవుతున్న వ్యక్తి ప్రస్తుతము ఉన్నది తన ప్రియుడితోనేనని, లేక ప్రియురాలితోనేనని, లేక నమ్మకమైన వ్యక్తితోనేనని, ఇవేవీ కాక జరుగుతున్నది కేవలం ప్రస్తావించదలచడం లేదు. ఎందుకంటే నిస్సంకోచంగా తప్పుడు పనులు చేసే వాళ్ల చేతుల్లోనూ, తగినంత శిక్షణ లేని వాళ్ల చేతుల్లోనూ ఈ హిప్నటిజం చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మీరు ఓ మంచి డాక్టర్ సహకారంతో తప్ప స్వతంత్రించి హిప్నటిజం జోలికి పోకుండా ఉండడమే మంచిదని మా సలహా. అత్యంత అనుభవశాలి, మంచి పేరు ఉన్న డాక్టర్తో కలిసి లోకోపకార నిమిత్తం మాత్రమే హిప్నటిజంను వినియోగించాలి. ఆటో హిప్నటిజం లేదా సెల్ఫ్ హిప్నటిజం ద్వారా మీరు హిప్నటిజంను మీ ఉపయోగం కోసం నేర్చుకోవచ్చు. మేము నేర్పే విధానంతో మీరు దీనిని అభ్యసిస్తే మీకు గాని ఇంకెవళ్లకు గాని ఎట్టి ప్రమాదము సంభవించదు. అంతేకాక మీకు ఇంకా చాలా మందికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 27వ అధ్యాయమైన హిప్నటిజం పూర్తయింది. రేపటి నుంచి 28వ అధ్యాయమైన సెల్ఫ్ హిప్నటిజం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.